హాయ్ హలో అండి. వెల్కమ్ టు అవంతి లాక్స్ అండ్ హోమ్ టిప్స్. ఫ్రెండ్స్, ఈరోజు కాకరకాయ ఫ్రై ప్రిపేర్ చేశాను. కాకరకాయ ఫ్రైని రెగ్యులర్గా చేసుకునే విధంగా కాకుండా ఒకసారి ఇలా నేను చేసినట్లుగా పర్ఫెక్ట్గా ఉంటుందండి. చాలా బాగుంది, చేదనేది లేకుండా పప్పుల పొడి వేసి చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను తీసుకున్న క్వాంటిటీ అయితే అరకిలో కాకరకాయలను తీసుకొని పైన చెక్కు అంతా తీసేసి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కట్ చేసుకోని అవసరం లేదండి. మనకి ఫ్రై అయ్యేంత వీలుగా ఉన్న విధంగా కట్ చేసుకోవాలి. ఈ లోపల విత్తనాలు ముదురుగా ఉంటే తీసివేయండి, లేదా ఇలాగైనా వేసుకోవచ్చు. లోపల చెక్కుతో పాటే వేసుకున్న టేస్టీగానే ఉంటుంది. ఇవన్నీ కూడా తరిగి ఒక గిన్నెలోకి తీసుకొని పసుపు సాల్ట్ వేసి కాకరకాయలు మగ్గే విధంగా మనం చేతితోటే మెత్తగా కలుపుకోవాలి. పిసకాలండి చేతితోటైతే, ఎందుకంటే పసుపు సాల్టు కాకరకాయలకు పట్టినప్పుడు చేదు అనేది తగ్గుతుంది. మనం చేదు లేకుండా చేయడం అనేది స్టార్టింగ్ ఇక్కడి నుంచే మనం చేసినట్లయితే చాలా చాలా బాగుంటుందండి. నేను ఇంతకుముందు చాలాసార్లు కాకరకాయ ఫ్రైలు కర్రీస్ అన్నీ చేసున్నాను. కానీ కాకరకాయ ఫ్రై చేసినప్పుడు కొంచెమైనా చేదు ఉంటుంది. ఈరోజు ఇలా ప్రిపేర్ చేస్తే చేదు అనేది లేదండి. శుభ్రంగా వాటర్ వేసి కడిగి ఇలా మనము శుభ్రంగా వాటర్ వేసి కడిగితేనే పోతుందండి ఆ చేదు అనేది. కొంతమంది పసుపు సాల్ట్ వేసి పిసికి మాత్రం నూనెలో వేస్తారు. నేనైతే 2 సార్లు బయట వాటర్ తోటి కడిగేసి మళ్ళీ కొన్ని మంచి నీళ్లు పోసి శుభ్రంగా కడిగి పిండి ఒక గిన్నెలోకి తీసుకున్నానండి. చూడండి ఎంత చేదనేది మొత్తం 2-3 సార్లు ఆ పచ్చదనం అంతా పోయింది. కొంతమంది షుగర్ పేషెంట్లు అలాంటి రసం కాకరకాయ రసం కూడా తాగుతూ ఉంటారు. అలా తాగినందువల్ల కడుపులో ఉన్న మలినాలన్నీ కూడా పోతాయి. షుగర్ పేషెంట్లు అయితే తప్పకుండా ఒక్కొక్కసారి మనం బయట కొన్ని మందులు వాడుకునే వాళ్ళు, బయట ఆయుర్వేదం మందులు అలాంటివి వాడుకునే వాళ్ళు అయితే ఇలాంటి కాకరకాయ రసాలు పసుర్లు ఇవన్నీ కూడా తాగుతూ ఉంటారు షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి. కానీ ఈరోజు అదంతా చేదంతా పోయే విధంగా నేను 2-3 సార్లు శుభ్రంగా కడిగి పిండి కడాయి పెట్టి ఆయిల్ వేసి 3 స్పూన్లు ఆయిల్ అండి, 3 గరిటెల ఆయిల్ వేసి నేను తీసుకున్న క్వాంటిటీకి మెత్తగా ఒక పక్కన తీసిపెట్టుకున్న ప్లేట్లో తీసిపెట్టిన ఈ కాకరకాయలను మెత్తగా పిండి మళ్ళీ ఆయిల్లో వేసుకోవాలి. కొంచెమైనా వాటర్ ఊరుతుందండి కడిగిన తర్వాత. ఆయిల్లో వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే త్వరగా కాకరకాయలు మాడినట్టుగా అయిపోతాయి, కానీ చేదైతే అలాగే ఉంటుంది. ఇలా మనం పసుపు సాల్ట్ వేసి కలిపి మొత్తం శుభ్రంగా కడిగి పసరిపోయే విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు మనకి ఆయిల్లో లో ఫ్లేమ్లో ఫ్రై అవుతున్నప్పుడు ఆ కాకరకాయలు కొంచెం మెత్తబడి చేదు కూడా తగ్గుతుందండి. లేదా అలాగే మనం ఆ వెంటనే ఆయిల్లో వేసినప్పుడు అయితే ఎక్కువ ఫ్లేమ్ పెట్టినప్పుడు త్వరగా మాడిపోయినట్లు అవుతాయి. నేను కాకరకాయ కారం కోసం 3 టేబుల్ స్పూన్ల పల్లీలు పప్పులు ఉంటాయి కదండి, శనగపప్పులు వేసాను. 5-6 సన్నగా కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలు వేసాను. 1 టేబుల్ స్పూను కారం వేసానండి. ఎండుమిర్చిలైనా వేసుకోవచ్చు. మెత్తగా మిక్సీ పట్టాను. కల్లుప్పు వేసుకున్నానండి. నేనైతే కల్లుప్పు వేసి మిక్సీ పట్టి ఈ విధంగా ఉన్నప్పుడు మళ్ళీ 8 రెమ్మలు వెల్లుల్లి వేసుకున్నాను. వెల్లుల్లి వేసినప్పుడు చూడండి కారం చూడడానికి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తూ ఉందో. ఈ కాకరకాయల కారం ప్రిపేర్ చేసేటప్పుడే ఉంటుందండి, చేదు లేకుండా చేసుకోవడానికి. కంపల్సరిగా ఒకసారి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. చేదు లేని కాకరకాయ ఫ్రైని అయితే మనం ప్రిపేర్ చేసుకొని తిన్నట్లు ఉంటుందండి. నేనైతే ఇంతకుముందు చేసినప్పుడు కొంచెమైనా చేదు ఉండేది. ఈరోజు ఈ ఫ్రైని ఇలా ప్రిపేర్ చేశాను. ఫస్ట్ టైం నేను కూడా పప్పుల పొడి వేసి చేశాను, కానీ దాంట్లో ఆనియన్స్ టమాటా కూడా వేసి ప్యూరీ చేసి చేశానండి. ఇలా ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా చాలా బాగుంది. ఆయిల్లో చూడండి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నాం కదా. కాకరకాయలన్నీ కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా పట్టిన కాకరకాయల పుట్నాల పప్పుది కారం వేసుకున్నాము. పల్లీలు వేయలేదండి, సారీ. ఈ పుట్నాల పప్పు కారం వేసి మనం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి, ఎందుకంటే కారం అన్నీ వేసాం కదా, త్వరగా మాడిపోయినట్లు అవుతుంది. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని మనం వేడివేడి అన్నంలో పప్పులో కానీ రసంలో కానీ సాంబార్లో కానీ ఈ కాకరకాయలు నంచుకొని తింటుంటే చాలా బాగుందండి. నేనైతే ఈరోజు ఈ కాకరకాయల ఫ్రైలోకి మిరియాల రసం ప్రిపేర్ చేశాను. వేడి అన్నంలో మిరియాల రసం వేసుకొని ఈ కాకరకాయల ఫ్రైలు వేసుకొని తింటుంటే చాలా చాలా బాగుందండి. తప్పకుండా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. బాయ్.